నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా దగ్గరగా ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ అమరవీరుల స్తూపం దాకా ర్యాలీగా రావడం జరిగింది. మెయిన్ దీనికి కారణం ఏంటంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కానీ 15,000 ఏదైతే రైతులకు ఇస్తానన్నారో దీని అంశం మీద మెయిన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పాలన్నా, ప్రధానంగా వాళ్ళు ఏమంటున్నారంటే 1,00,000 వరకు మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. మరి మీరేమో 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. మరి ఎట్లా చూడాలి? శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్నే ఇలా రైతులు అడుగుతున్నారు. రైతుల తరపున భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజున మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి రైతు భరోసా పేరుతోని గత ప్రభుత్వం ఇస్తున్న 5,000 కాదు 7,500 ఖరీఫ్కి, 7,500 రబీకి, మొత్తం 15,000 ఇస్తామని చెప్పి గుండుగుత్తగా రైతులతో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత 7 నెలలు కాలయాపన చేసి జీవో నెంబర్ 567 పేరుతోనే రైతులకు ఉరితాడు బిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రధానంగా జీవో నెంబర్ 567లో ఇలా అనవసరమైనటువంటి ఆంక్షలతోటి రైతుల సంఖ్యను పూర్తిగా తగ్గించేటువంటి కుట్ర చేసింది. అందుకే రైతుల ఆందోళనలో మేము పాల్పంచుకుంటా ఉన్నాం. ఇలా ప్రధానంగా జీవో నెంబర్ 567లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 2 లక్షల రుణమాఫీ వస్తుందని, అదేవిధంగా రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు రుణమాఫీ వర్తించదని, బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తీసుకుంటే అది కూడా రాదని, అదేవిధంగా 2 లక్షల రూపాయల కంటే ఎవరికైనా రుణం కనుక ఎక్కువ ఉంటే మొదట ఆ మొత్తాన్ని జమ చేసిన తర్వాతనే 2 లక్షలు జమ చేస్తామని, ఈ రకంగా ఎలిమినేటింగ్ ప్రాసెస్ ఇలా రైతుల యొక్క జీవితాలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకోవడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈరోజు ఆగస్టు 15 వచ్చిన దాకా మాట్లాడొద్దు అంటున్నారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన కానుకగానే ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కాలయాపన చేస్తూ 7 నెలల సమయం తీసుకొని రైతులకు ఉరితాడు బిగించేటువంటి జీవో తీసుకురావటాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మొదటగా 1,00,000 రూపాయలు విడుదల చేస్తున్నాం అని చెప్పి దఫాల వారీగా ఆగస్టు 15 లోపు మొత్తం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మీడియాతో అబద్ధాలు చెప్తున్నాడు. రేషన్ కార్డు అనేది కేవలం మేము కుటుంబాన్ని నిర్వచించడం కోసమే, ఫ్యామిలీని డిఫైన్ చేయడం కోసమే అని చెప్తున్నాడు. కానీ ఇలా పూర్తి స్థాయిలో జీవోనే ఇలా యాప్ కానీ అధికారులు కానీ జీవోను ఫాలో అవుతున్నారు. రాజకీయ ప్రకటనలను అధికార యంత్రాంగం పాటించదు. జీవోలో పొందుపరిచిన అంశాలనే పాటిస్తుంది. మీరు రేషన్ కార్డు అవసరం లేదని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినా, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినా, అక్కడ జీవోనే వాళ్ళు అధికారులు ఫాలో కావడం వల్ల మీరు చెప్పిన 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ మొదటి దఫా అనేది ఏదైతే చెప్పారో అందులో కూడా దాదాపు 60% మందికి రాలేదు. కారణం ఏంటంటే రీషెడ్యూల్స్ ఉన్నారు, అందులో రేషన్ కార్డు లేదని వస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఉందా? గతంలో 4 ఏళ్ళు, అంటే మొత్తం 14 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు లేదు. ఒక కుటుంబము అతనే తండ్రికి సంబంధించినటువంటి 3 పిల్లలు 3 కమతాలుగా విడిపోయి 3 కూడా క్రాప్ లోన్ తెచ్చుకుంటే ఇలా రేషన్ కార్డు ఎక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మీ ప్రకటనలు ఏంటి అంటే రైతులను మోసం చేస్తున్నారనే విషయం స్పష్టమైన నేపథ్యంలో అంటే రుణమాఫీకి పైసలు లేవన్న వ్యక్తి ఇప్పుడు 1,50,000 పెట్టి మూసీ నది డెవలప్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూడాలి? 1,50,000 కోట్లు. గత ముఖ్యమంత్రి కరీంనగర్ని ఏదో చేస్తానన్నాడు, ఈయన ఇప్పుడు మూసీ నదిని ఏదో చేస్తానంటున్నారు. వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టి, రైతులను మభ్యపెట్టి, విద్యార్థులను మభ్యపెట్టి ఇలా రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి వికారాలు ప్రదర్శిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయినటువంటి సముదాయాలకు సంఘర్షణకు వాళ్ళకు అండగా నిలబడాలని, ప్రధానంగా మొత్తం కూడా ఈ రాష్ట్రంలో 64 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్టుగా, ఎస్ఎల్బిసిలో మన స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ రోజు వరకు వీళ్ళు పట్టుమని 10 లక్షల మందికి కూడా మాఫీ ఇచ్చినటువంటి సందర్భం కనపడటం. కాబట్టి ఖచ్చితంగా చిట్ట చివరి రైతుకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. 7 నెలల్లోనే ఒక పక్క విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, మహిళల్లో వ్యతిరేకత వచ్చింది, తర్వాత ఇప్పుడు రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఎట్లా చూడాలి? ప్రభుత్వం పనితీరు బాగాలేదనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోను రచించింది. ఈ రకంగా ప్రజలను మోసం చేసేటువంటి మరి సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పందాన్ని కొనసాగిస్తే తన మరణ శాసనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే లిఖించుకుంటున్నది అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. ఇవాళ విద్యార్థులు ఆనందంగా లేరు, ఇవాళ మహిళలు ఆనందంగా లేరు, ఇలా రైతులు ఆనందంగా లేరు, ఏ వర్గం ఆనందంగా ఉంది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలో మోసపోని సముదాయం ఏందని చెప్పి ఇలా మీడియా ద్వారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు, ప్లహార్డ్స్ ఉంటాయి. మరి ఎట్లా చూడాలి మరి పోలీస్ వ్యవస్థ మరి పనితీరు ఎట్లా? ఇప్పుడు గత ప్రభుత్వము అహంకారంతోని పూర్తిగా అణిచివేస్తున్నదనే ప్రజలు ఏదో ప్రత్యామ్నాయంగా మీకు అవకాశం ఇచ్చారు. మీరు అదే పందాల పోతే ప్రజలకు తెలుసు ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలనో, ఎట్లా ప్రభుత్వాన్ని ఎట్లా దారికి తెచ్చుకోవాలనో ప్రజలకు తెలుసు. ప్రజలకు నేతృత్వం వహిస్తున్నటువంటి మా యొక్క శాసనసభ్యులు ప్రజల ఆకాంక్షలను, ప్రజల యొక్క వాణిని వినిపించడం కోసమే ప్లకార్డులు పట్టుకొని పోయారు తప్ప మా దాంట్లో సభా సాంప్రదాయాలు తెలవని శాసనసభ్యులు ఎవరు లేరు. ఈరోజు అంబేద్కర్కి మరి దండ వేసి అక్కడి నుంచి ప్రజల యొక్క ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదని చెప్పి ఇలా మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి చెప్పడం కోసమే వాళ్ళు ఇలా గన్ పార్క్ వచ్చి ఇక్కడి నుంచి మరి శాసనసభలకు అసెంబ్లీలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి వికారాలు ప్రదర్శిస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు.